ఆధ్యాత్మిక దిక్సూచి అయిన త్రయి సాధన ద్వారానే మానసిక స్థిరత్వం, ధైర్యం అలవడి జీవితం సుఖమయం కాగలదు అని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షా ప్రబోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో 3 రోజుల పాటు పీఠం 98వ వార్షిక మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా తన మాతృమూర్తికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, టీడీపీ నాయకుడు వాసిరెడ్డి యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. విశిష్టత 1928లో పూర్వాశ్రమంలో మనం నిర్వహించుకునే వాళ్ళం. అక్కడి నుండి 2000 సంవత్సరంలో నూతనంగా ఏర్పరచుకున్నటువంటి ఈ ఆశ్రమంలో ఈ సభా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 98 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. ఇప్పటి వరకు 4 పీఠాధిపతులు ఈ మహాసభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత 9వ పీఠాధిపతి అయినటువంటి నేను 36 సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానము, సామాజిక జీవన విధానము అనే 2 అంశాల ద్వారా మన ప్రయాణం సాగిస్తూ మన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని ప్రయాణం సాగించడం ద్వారా మన సంసారపరమైన, సామాజిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ తొలగించుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మనుగడ ఏ విధంగా సాగించవచ్చు అనేటువంటి అనుభూతిని మనకు ప్రసాదించి తరింపజేస్తున్నారు. ఈ పీఠము మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ మనలో ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పి మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం అందరం పొంది తరింపజేసుకునేటువంటి మహద్భాగ్యం మనకు తాత్విక జ్ఞానం ద్వారా